ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కులగణన అనేటటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది. సెన్సెస్ వాస్తవానికి 2011లో జరిగింది. ప్రతి 10 సంవత్సరాలకు జరగాలి అంటే 2021లో జరగాల్సి ఉండే. కానీ 2021లో కోవిడ్ వచ్చిందని చెప్పి జనాభా గణన చేయకుండా వదిలేయడం జరిగింది. ఆ తర్వాత సందర్భంలో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా బీసీలకు సంబంధించి గణన కావాలనేటటువంటి డిమాండ్ అన్ని రాష్ట్రాల్లో కూడా వస్తున్నటువంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం కూడా మేము కులగణన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వారు కులగణన చేస్తామని చెప్పగానే అందరం కూడా వాస్తవానికి ఆశ్చర్యపోయినాం. ఎట్లా బుద్ధి వచ్చింది ఇట్లా వీళ్ళకు సడన్గా కులగణన ఎట్లా చేస్తా అన్నారని. ఎందుకంటే కులాల వారీగా గణన చేసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిటీస్ అన్నిటి గురించి ఒక్కసారి లెక్క నిగ్గు తేల్చుకున్నప్పుడు వారికి ఇస్తున్నటువంటి బడ్జెట్ ఎంత, వారికి వస్తున్నటువంటి ఉద్యోగాలు ఎన్ని అనేటటువంటి ప్రశ్నలు సాధారణంగానే వాటిని వెనక నుండి బయలుదేరుతాయి. కాబట్టి మరి కులగణన అనేది మంచి కాన్సెప్ట్ అని అందరు కూడా సంతోషించినాం. ఎప్పుడైతే కులగణన డాక్యుమెంట్ బయటకిచ్చారో, సెన్సెస్ డాక్యుమెంట్ బయటకిచ్చారో, ఆ సెన్సెస్ డాక్యుమెంట్లో కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ భారత ప్రజలను మోసం చేస్తుందన్న విషయం స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ 2 కేటగిరీస్ పెట్టారు ఇంతకుముందు లాగానే రాజ్యాంగంలో ఉంది కాబట్టి. కానీ ఏదైతే ఓబీసీ అనే కేటగిరీ పెడతామని చెప్పారో అది పెట్టకుండా డైరెక్ట్గా కులము అనేటటువంటిది ఇంక్లూడ్ చేశారు. మనందరికీ తెలుసు కుల వ్యవస్థ భారతదేశంలో ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందో మనందరికీ తెలుసు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తాం. ఉదాహరణకు నేను వెలమ కమ్యూనిటీ, తెలంగాణలో నేను ఓసీ, మహారాష్ట్రలో నేను ఎస్సీ, ఆంధ్రప్రదేశ్లో నేను బీసీ. మరి ఒక్క కమ్యూనిటీ, అది కూడా ఇంత చిన్న కమ్యూనిటీకి, సంఖ్యాపరంగా చిన్నగా ఉండేటటువంటి కమ్యూనిటీకే 3 రాష్ట్రాల్లో 3 రకాలుగా ఉంటే మరి 56% పైబడి ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీలైనా మిగతా ఓసీ కమ్యూనిటీలైనా ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. సో ఇవాళ ఇక్కడ అన్ని కమ్యూనిటీస్ని పిలవడం జరిగింది. ఓసీ కమ్యూనిటీస్ని పిలిచినాము, ఎస్సీ కమ్యూనిటీస్ని పిలిచినాము, ఎస్టీ కమ్యూనిటీస్ని పిలిచినాము, బీసీ కమ్యూనిటీస్ని కూడా పిలిచినాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ పెట్టింది ఒక 10%. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టినప్పుడు అప్పర్ క్యాస్ట్లో ఉండేటటువంటి అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి పేదలకు కూడా సర్టిఫికెట్లు ఇస్తున్నారు. మరి వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారనేటటువంటి విషయం కూడా ఈ కులం అనేటటువంటి కాలంతో క్లారిటీ లేదు. సరే, ఎవరికి రిజర్వేషన్ ఉండాలి, ఎవరికి రిజర్వేషన్ ఉండకూడదు, ఎవరికి ఎంత హక్కు ఉండాలనే చర్చ నిరంతరం నడుస్తున్నటువంటి సందర్భంలో మరి వాటన్నిటికీ కూడా మదర్ బోర్డ్ లాగా, వాటన్నిటికీ కూడా ఒక ప్రాపర్ సూచికలాగా పనిచేయాల్సిన ఈ సెన్సెస్ డాక్యుమెంట్ చాలా కన్ఫ్యూజన్ ఉన్నది. ఆ కన్ఫ్యూజను తెలియక జరిగింది కాదు, తెలిసి జరిగింది. కులగణన చేస్తామని చెప్పినటువంటి వారు మాట తప్పడం వల్ల జరిగిందని చెప్పి బలంగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరి దేశవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతుంది. మన తెలంగాణలో కూడా ఈ చర్చ జరగాలి. తెలంగాణ నుండి మనం ఒక ఒపీనియన్ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వానికి అన్న ఉద్దేశంతో ప్రత్యేకించి మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలు, ఆ కులాల కింద ఉండే ఉపకులాలు, వాటి డేటా అంతా తీసుకొని తెలంగాణ జాగృతి నుండి మేము కేంద్ర ప్రభుత్వానికి ఒక రిపోర్టు పంపాలనే ఉద్దేశంతో ఉన్నాము. అందులో మీ అందరి మద్దతును కూడా నేను కోరుతా ఉన్నాను. వాస్తవానికి ఇది ప్రభుత్వాలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని మా దగ్గర ఉన్న కమ్యూనిటీస్ ఇవి, వీటి కింద ఉన్నటువంటి సబ్ కాస్ట్లు ఇవి, మరి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇవ్వండి అని కేంద్రానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఆ అడుగు వేయడం లేదు. అందుకనే ఒక బాధ్యత గల సంస్థగా ఆ ఎక్సర్సైజ్ మేము చేద్దాం అనుకుంటా ఉన్నాం. మనందరి ఒపీనియన్స్ కూడా తీసుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని కూడా కేంద్రానికి పంపుతాం. మన తెలంగాణలో ఏది ఇవాళ ఆలోచిస్తామో భారతదేశం రేపు ఆలోచిస్తుంది. సో తెలంగాణ థింక్స్ ఫస్ట్, ఇండియా ఫాలోస్ నెక్స్ట్. అయితే ఇక్కడ ఒకటి ఖచ్చితంగా మనందరం ఆలోచన చేయాలి. పొలిటికల్ పార్టీస్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. పొలిటికల్ పార్టీస్ అధికార పక్షంలో ఉన్న వాళ్ళైనా విపక్షంలో ఉన్న వాళ్ళైనా ఒక స్టాండ్ తీసుకోవాలి. మరి ఒక స్టాండ్ తీసుకోవాలి. ఆ స్టాండ్ తీసుకోకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి సెన్సెస్ మీద ఏం మాట్లాడతలేదు, కాంగ్రెస్ పార్టీ సెన్సెస్ డాక్యుమెంట్ మీద ఏం మాట్లాడతలేదు. సరే, బీజేపీ అంటే వాళ్ళు ఆల్రెడీ డాక్యుమెంట్ రిలీజ్ చేసిరు, దానికి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ పార్టీలన్నింటిలో కూడా కదలిక రావాలి, వాళ్ళు ప్రజల పక్షాన నిలవాలని చెప్పి డిమాండ్ చేస్తూ